భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ అనే ఒక స్టేట్ బంగ్లాదేశ్ లాగా ఫీల్ అయిపోతోంది. అరాచకం, రాక్షసత్వానికి దీదీ ప్రభుత్వ పాలన నిలువుటద్దం లాగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు, మహిళలకే రక్షణ లేదు అనుకున్నా. ఈడీ అధికారులు వస్తే రైస్ కుంభకోణం జరిగిందని ఈడీ అధికారులు కొడతారు. కంటికి ఆడపిల్ల కనిపిస్తే కోరిక తీరేదాకా టీఎంసీ ఆఫీసుల్లో ఉంచుకుంటారు. హిందువుల మీద అరాచకాలు చేస్తారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న రోహింగ్యాలకు ఆధార్ కార్డులు కావాల్సినవన్నీ అందించేస్తారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు కూడా రక్షణ లేకపోతే సాధారణ ప్రజలు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? పశ్చిమ బెంగాల్లో వరద పర్యటనలో ఉన్న బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతే టీఎంసీ నాయకులు, గ్రామస్తులు ఫోటోలు ఎందుకు తీశారు అని వాళ్ళ మీద కోప జ్వాలలు చూపించారట. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని పేర్కొంటూ ప్రధాని మోడీ ఈ సంఘటనను ఖండించగా టీఎంసీ నాయకులు, గ్రామస్తులు ఫోటో తీసిన దృశ్యం చూసి ఆగ్రహించారని సూచించారు. అసలు మమతా బెనర్జీ ఇలాకాలో జరుగుతున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది?